ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న కలెక్టర్ రాజర్ష. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. ఉద్రిక్తతకు దారితీసిన ఆదివాసుల ఆందోళన. ప్రజాభవన్ ధర్నాకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు. ఆదివాసీ నేతల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. సాగు విధానాల్లో శాస్త్రీయ దృక్పథం పెరుగుతున్న క్రమంలో భూసార పరీక్షలపై రైతుల్లో ఆసక్తి కూడా పెరుగుతుంది. మంచి దిగుబడులు సాధించాలంటే భూమి ఆరోగ్యం కీలకమనే అవగాహన బలపడుతుంది. భూసార పరీక్ష కేంద్రం సేవలు రైతులకు దోహదపడుతున్న నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు భూసార పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన పెరుగుతుంది. మంచి దిగుబడులు సాధించాలంటే భూమి ఆరోగ్యం కీలకమనే ఉద్దేశంతో అధికారులు సైతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మనుషులకు ఆరోగ్యం ఎంత అవసరమో సాగు భూములకు భూసారం కూడా అంతే అవసరమని భూసార పరీక్ష కేంద్రం సహాయ సంచాలకులు శ్రీకర పేర్కొన్నారు. ఇక జిల్లాలోని 21 మండలాల్లో ప్రభుత్వం ఉచితంగా భూసార పరీక్ష నిర్వహిస్తుండటంతో రైతులు తమ పొలాల మట్టిని సేకరించి పరీక్షలకు అందజేస్తున్నారు. ఇక ఈ పరీక్షల ద్వారా మట్టిలోని నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఇనుము, బోరాన్ వంటి ఇతర పోషకాల స్థాయిలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇక ఈ ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన ఎరువులు వినియోగంపై సూచనలు లభించడంతో రైతులు అవసరానికి మించి ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇక భూమి సామర్థ్యాన్ని అంచనా వేసుకొని పద్ధతిగా సాగు చేపడితేనే దిగుబడులు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఒక్కసారి భూసార పరీక్ష చేయించుకుంటే 3 పంట సీజన్ల వరకు ఆ ఫలితాలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల నుంచి సేకరించిన మట్టి నమూనాలపై పరీక్షలు పూర్తి చేసి రైతులకు ఫలితాలు అందజేస్తున్నారు. ఇక దీంతో రైతులు భూమి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతూ శాస్త్రీయ విధానాల్లో సాగు వైపు అడుగులు వేస్తున్నారు. సహాయ వ్యవసాయ సంచాలకులు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఆదిలాబాద్ మా ల్యాబ్ కింద 4 జిల్లాలకు సంబంధించి అంటే ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ మరియు నిర్మల్కి సంబంధించింది ఏఎంసీ ఎస్టేట్ నిర్మల్లో మేము ఈ నేల ఆరోగ్య పత్రాలు కానీ ఈ పరీక్షలు కానీ నిర్వహిస్తుంటాము. ఈ నేల ఆరోగ్య పత్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు పంటలు సరిగా పండాలంటే నేల ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మన దగ్గర ఉదజని సూచిక అంటే పిహెచ్ కానీ, ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ, ఆర్గానిక్ కార్బన్ లెవెల్ కానీ, నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర మైక్రోన్యూట్రియంట్స్ లెవెల్ ఏదో మనం పరీక్షలు చేసి నేల ఆరోగ్య పత్రాలన్నీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా రైతులు ఈ పంట వేసుకొని ఆ పంటకు సంబంధించిన ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా సమస్య ఏంటంటే మనము యూరియా అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం. యూరియా ఎక్కువ వాడడం వల్ల పంటకి పురుగులు, ఇతర కీటకాలు ఎక్కువగా వచ్చి పంట నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది తగ్గించాలి అంటే మనము యూరియా అన్నది మోతాదుకు మించి వాడకుండా ఈ పరీక్షల ఆధారంగా ఏవైతే మోతాదులు చెప్పుకుంటామో ఆ మోతాదు లెవెల్లో వాడితే పంటలు దిగుబడి చాలా బాగా వస్తుంది. ఇది కాకుండా వాళ్ళు ఏ పంటలు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలన్నది కొద్దిగా వాళ్ళు మండల వ్యవసాయ అధికారుల దగ్గర సూచనలు తీసుకొని చేసుకుంటే వ్యవసాయం అన్నది కొంచెం లాభదాయకంగా ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా జూన్ 1 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేస్తూ వివరాలను వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమ్మిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని, వాటి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపే ఆయుధాలు కలిగి ఉండరాదన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగేలా ప్రజా సమావేశాలు, జన సమూహం లాంటివి పూర్తిగా నిషేధించబడాయన్నారు. ఇక అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని తెలిపారు.
ఇక ప్రచార రథాలు, మైకులు తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడ్డాయని సూచించారు. ఇక చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షా సూచించారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షా అన్నారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణపై అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చింత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్, బాజీరావు పటేల్, జెడ్పీ సిఇఓ రవి, అటవీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షా మాట్లాడుతూ రాబోయే 99 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అడవులను రక్షించడం, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని బాధ్యతగా కాపాడడం వంటి పనులకు ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. తద్వారా జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ సారిస్తామని, నీటి వృధాను అరికట్టి ప్రతి నీటి బొట్టును అత్యంత విలువైనదిగా భావించి పొదుపు చేయాలని కోరారు. ప్లాస్టిక్ రహిత జీవితాన్ని అలవర్చుకోవడంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి రీసైక్లింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. భూమిపై ఉన్న ప్రతి జీవిని రక్షిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని గుర్తు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను అదుపు చేయడానికి కార్బన్ ఉద్గారాలను తగ్గించి మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో సాగుతున్న 99 రోజుల సుదీర్ఘ కార్యాచరణలో జిల్లా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. So if any such kind of competitions among the village youth, village elders, whatever, so that can be organized in either Raitu or in the MPDO offices also. Some good MPDO like Adilabad rural MPDO offices very big. అక్కడ మనం ఈజీగా అరేంజ్ చేయొచ్చు. అటువంటి కొన్ని MPDO ఆఫీసెస్ కూడా పెద్దవి ఉన్నాయి. అక్కడ ఒక 50 నుంచి 100 మంది మధ్యలో కాంపిటీషన్ చేయొచ్చు. లేదు స్కూల్స్ కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి స్కూల్ కూడా అక్కడ ఎంఈఓతో మాట్లాడి అది కూడా ఒక్కరోజు ఓపెన్ చేయించి అక్కడ కూడా కాంపిటీషన్ చేయొచ్చు. లేదు అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా కాలేజెస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ప్లేస్ అంటే ఏం కొరత లేదు. మీ ఎంపీడీఓస్కి చెప్పండి, వాళ్ళు ఫారెస్ట్ నోడల్ అధికారులు వచ్చి కోఆర్డినేట్ చేస్తారు. విలేజ్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ కానీ కాంపిటీషన్స్ కానీ ప్లాంటేషన్ కానీ అవన్నీ కూడా జరుగుతాయి. జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలకు చెందిన 5గురు విద్యార్థులు భారత సైన్యంలో ప్రతిష్టాత్మకమైన అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శివకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. చావాన్ వంశీ, ఎం గణేష్, కె ఇస్రు, కాంబ్లే కృష్ణ, ఆర్ఎస్ నితిన్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఇక ప్రతి సంవత్సరం కళాశాల నుండి అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపిక అవుతూ దేశ సేవలో భాగస్వాములు అవుతున్నారని, ఇతర విద్యార్థులకు కూడా రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించడంలో ప్రేరణగా నిలుస్తుందన్నారు. 2026 నుంచి 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల కోసం 3వ విడత దోస్తు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షాలతో జైనాథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన కొన్ని జొన్న బస్తాలు నీటిలో మునిగిన నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ప్యాక్స్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి వెంటనే స్పందించి బస్తాలను సురక్షిత ప్రదేశాలకు తరలించేలా సిబ్బందికి సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇక మిగిలిన నిల్వలను త్వరితగతిన తరలించేందుకు రవాణాదారులతో మాట్లాడి 10 లారీలను ఏర్పాటు చేయించామన్నారు. ఇక జైనాథ్ ప్యాక్స్ ద్వారా ఇప్పటి వరకు 40,000 క్వింటాల జొన్నలు కొనుగోలు చేయగా అందులో 35,000 క్వింటాలు ఇప్పటికే గోదాంలకు తరలించారు. మిగిలిన 5,000 క్వింటాలను యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలు సజావుగా కొనసాగుతున్నాయని, వర్షాల కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గడ్డం జగదీష్, సిఇఓ గంగన్నతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల చాలా చోట్ల వర్షంతో మరి ఈ ధాన్యం అంతా కూడా తడిసిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దాంట్లో భాగంగానే నిన్న పడ్డటువంటి అకాల వర్షం వల్ల జైనత్ సెంటర్ కావచ్చు, పిపరవాడ సెంటర్లో కొంత
ఆఖరికి ఉన్నటువంటి నిల్వలు అంటే దాదాపు 40,000 కుంటాలు కొంటే 35,000 కుంటాలు కూడా మరి గోడౌన్స్కు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. కేవలం ఒక 5,000 కుంటాలు ఎవరైతే 31వ తేదీ లాస్ట్ అనుకున్నాం రావడం జరిగిందో మరి జిల్లాలో ప్రొక్యూర్మెంట్ ఎక్క కావడంతో పాటు 99% మరి గోదాంకు పంపినటువంటి సొసైటీ ఏదైనా ఉన్నదంటే అది జైన సొసైటీ. అందుకని చెప్పి ఇక్కడ సహకరించినటువంటి రైతులకు సిఓ గారికి సిబ్బందికి అందరికీ కూడా మేము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరూ కూడా మానిటర్ చేస్తూ మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు లేకుంటే గన్నీ బ్యాగ్స్ సప్లైలో కూడా వాళ్ళందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి. పట్టణంలోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు ఇండ్ల పట్టాలు అందించడంతో పాటు కరెంటు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద ధర్నా నిర్వహించేందుకు తూడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులు కాలనీకి చేరుకొని నేతలతో పాటు ఆదివాసులు హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు. తూడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ తో పాటు ముఖ్య నేతలు స్థానికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమస్యలను పరిష్కరించాలని గత 20 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతోనే ప్రజాభవన్ ధర్నాకు పూనుకున్నట్లు గోడం గణేష్ తెలిపారు. శాంతియుతంగా జరిగే ధర్నాను పోలీసులు అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆదివాసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఆందోళనకారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ ప్రజలను పోలీసులు ముక్కుమ్మడిగా అక్రమ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన ఆదివాసీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ये बाइक लेट या राउंड अप राउंड अप ప్రజా విన్నతులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షా ఆదేశించారు. ఇక సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు. ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కారానికై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షా మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలు అందించే అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తేనే అర్జీలు పేరుకుపోయే అవకాశం ఉండదన్నారు. ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారంతో ప్రజలకు న్యాయం జరుగుతుందని, వారు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రవంతి, జెడ్పీ సిఇఓ రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మరోవైపు తన వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు దారి చూపించాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు తమ గ్రామం నుండి జిల్లా కలెక్టర్ కు ఎడ్ల బండిపై వచ్చాడు. ఇక తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు తన 12 ఎకరాల పొలానికి వెళ్లేందుకు చుట్టుపక్కల ఉన్న రైతులు దారి ఇవ్వడం లేదని, దీంతో పొలానికి వ్యవసాయ పనుల కోసం వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎడ్ల బండిపై వెళ్లేందుకు చుట్టుపక్కల పొలాల రైతులు దారి ఇవ్వకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని, ఇక ఇదే విషయంపై తలమడుగు రెవెన్యూ అధికారులకు వినవించిన ఫలితం లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్ల బండిపై వచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షాను కలిసి సమస్యను విన్నవించడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అటు తాంసీ మండల కేంద్రానికి చెందిన పలువురు ముంపు బాధితులు కలెక్టర్ కు తరలించారు. ఇక తాంసీ సర్పంచ్ సామ్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన బాధితులు
జిల్లా కలెక్టర్ కు తమ గోడును వెళ్లగక్కారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తాంసీలో వాగు ఒడ్డుకు నివసిస్తూ ముప్పుకు గురైన బాధితులకు గతంలో జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాంసీలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో అర్హులను పక్కన పెట్టి ఇతరులకు ఇండ్లు కేటాయించడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో విచారణ జరిపించి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అప్పుడు వాళ్ళ నివాసాలకు ముంపుకు గురైన ప్రజలతోటి కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. మేము ముంపు బాధితులము, మీరు గతంలో వచ్చి 2 సార్లు మాకు హామీ ఇవ్వడం జరిగింది, మా ముంపు బాధితులకు 20 ఇండ్లు ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని గుర్తు చేయడానికి ఈరోజు జిల్లా కలెక్టర్కి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముంపు బాధితులతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తాంసీ గ్రామస్తులతో కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్కు మా తాంసీ గ్రామ సమస్యలను వివరించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు త్వరలోనే అర్హులున్న వారికి ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ బాలికల కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. కళాశాలలో చదివిన ప్రియాంక రాథోడ్ జాతీయ స్థాయి 1509వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించింది. ఈ ర్యాంకుతో అత్యుత్తమ ఐఐటిలో చదివే అవకాశం విద్యార్థినికి లభించనుంది. కళాశాలకు చెందిన మరో 3 విద్యార్థులకు ప్రిపరేటరీ కేటగిరీ ర్యాంకులను సాధించారు. జబ్లు సమీక్ష 3074, కామెర స్ఫూర్తి 5300, డి మల్లేశ్వరి 7317 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డిసిఓ లలిత కుమారి అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు కళాశాలకు పేరు తెచ్చారని కొనియాడారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దిన అధ్యాపకులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. ఇక ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే జెండా ఆవిష్కరణ, అమరులకు ఘన నివాళి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణతో పాటు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించనున్నారు. కలెక్టరేట్ లో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు గాను సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంతో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన లక్ష్యంగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో ఎదుట బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమ్మె సమయంలో హామీలు అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపెల్లి భీమరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 ఫలితాలలో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సోమవారం పిఆర్టీయూ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పిఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, లక్ష్మీ నరసింహ, ప్రతినిధులు పిల్లి కిషన్, లక్ష్మణ్, సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిష్ఠతులైన అధ్యాపక బృందం సూచనలు సలహాలతో నాణ్యమైన అందుతుందన్నారు. చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి మీరు ఇప్పుడు 10వ తరగతి ఫలితాలలో విజేతలుగా నిలిచి ఇవాళ జిల్లా స్థాయిలో ఈ అవార్డు తీసుకోబోతున్నారు. భవిష్యత్తులో మరి మీరు క్రమశిక్షణతో కష్టపడి చదివి మరి వాళ్ళ జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించి ఈ సమాజానికి, ఈ జిల్లాకు, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మీరంతా కూడా నిజంగా కూడా మరి మీ పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాలలో చదివించిన తల్లిదండ్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి తెలివైన నిర్ణయం తీసుకొని మీరు ఇవాళ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలలో చదివించారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా విజేతలుగా నిలుస్తారనే దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ కోళ్ళ ఫారాల కన్నా, జైళ్ళ కన్నా దయనీయమైనటువంటి పరిస్థితులలో చాలా ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతూ ఉంది. మరి ఈ తేడాను గమనించి ఇవాళ తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తూ, పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తమ డిమాండ్లను వెల్లడించారు. మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి కుంటాల రామన్న డిమాండ్ చేశారు. వివిధ కాలనీలోని నిరుపేదలతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయం ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, చిన్నయ్య, మహేష్, సంజీవ్, మహదేవ్, రేణుక, రంజన, సీతాభాయ్, రంజిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి కుంటాల రామన్న మాట్లాడుతూ 49వ వార్డులోని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదన్నారు. ఇక ఇంటి అద్దెను సైతం కట్టుకోలేని పరిస్థితుల్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు వెంటనే న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న కలెక్టర్ రాజర్ష. ఫిర్యాదుల విభాగంలో వినతుల స్వీకరణ. ఉద్రిక్తతకు దారి తీసిన ఆదివాసుల ఆందోళన. ప్రజాభవన్ ధర్నాకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు. ఆదివాసీ నేతల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్.